ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. సంతోషంగా చెప్తాం హల్లెలూయా. 2025 జనవరి 5వ తారీఖున మొదటి కొత్త సంవత్సరము, మొదటి నెల, మొదటి ఆరాధన. ఉత్సాహం చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, పేజీ నంబర్ 221, పాత నిబంధన. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చాలండి. ఇక్కడ ఒక చరిత్ర మీ ముందు పెడుతున్నాను. బైబిల్ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 2 పుస్తకాల పేర్లు ఒక స్త్రీ పేరు మీద, ఒక ఆవిడ పేరు మీద రాయబడ్డాయి. అందులో ఒకటి రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉంటాయి. రెండవది ఎస్తేరు గ్రంథం. ఇందులో చెప్తారు ఇప్పుడు 10 అధ్యాయాలు ఉంటాయి. నేను చెప్పేది ఎస్తేరు గ్రంథం. రూతు గ్రంథం 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 2 పుస్తకాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. రూతు గ్రంథము కన్నీళ్లతో మొదలయ్యి సంతోషంతో ముగిస్తుంది. చావుతో మొదలయ్యి పుట్టుకతో ముగిస్తుంది. ఎస్తేరు గ్రంథం అంతా కూడా దేవుడు అనే పేరు ఎక్కడా కనబడదు. కానీ దేవుని కార్యాలు మట్టిగా అమోఘంగా, అద్భుతంగా దేవుడు జరిగిస్తే ఎలా జరిగించగలడో, తన పేరు కూడా తెలియకుండా ఎలా తన కార్యాలు చేయగలడో మనం చూస్తాం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ 4 అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకోవాలంటే, మొదటి అధ్యాయము మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఈ మొదటి అధ్యాయము ఎలా ఉంది అంటే, ఒక అత్తగారు ఉన్నారంట. ఈ అత్తగారి పేరు నయోమి. ఈ అత్తగారు, మామగారు, వాళ్ళకి 2 పిల్లలు, మగ పిల్లలు. ఈ అత్తగారు ఒక కౌరు వినాలి చాలా జాగ్రత్తగా. ఏంటి ఆ కౌరు అంటే, మనం ఉంటున్న బెత్లెహేములో కరువు వచ్చింది. ఏంటంట? మనం ఉంటున్న బెత్లెహేములో ఇంట్లో కరువు రాలా. వినాలి. ఎక్కడో చాలామంది పంటలు పోయినాయి అంట, చాలామంది ఇబ్బంది పడుతున్నారంట. వీళ్ళకి రాలా. ఇంకా ముందే భయం వేసేసింది, ఏమో మనం కూడా కరువులోకి వచ్చేస్తామేమో. ఎందుకని? వసంతవాడ ఒక మూల మొదలైంది అంటే ఊర్లోకి రాదా? అది ఇంకా రాలేదు, వస్తుందేమో అనే భయంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏ ఊరు వెళ్ళారు? మోయాబు అనే ఊరు వెళ్ళారు. అక్కడ తింటాకి తిండి ఉంది. మరి ఏమి లేదు అని అంటే, ఈ అత్త మామగారు ఇద్దరు కూడా ఆ ఊరు వెళ్ళి పిల్లల్ని పెంచుతూ, అప్పటికి పెద్దోళ్ళు అయ్యారేమో, పెళ్ళిళ్ళు చేశారు. పెద్దోడికేమో ఓర్ప అనే ఆమెనిచ్చి, చిన్నోడికేమో రూతు అనే పాపనిచ్చి పెళ్లి చేశారు. విచిత్రం ఏంటంటే, సంవత్సరం తిరగలేదు, మామగారు చచ్చిపోయారు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు. నేను దగ్గర ఒక మాట ఆగాను. ఏంటో మాట అంటే, తింటాకి తిండి ఉంది, తినే మనుషులు లేరు. అర్థమైందా? ఇక్కడ తింటాకి తిండి లేదు, మనుషులైనా బతుకున్నారు. కానీ మోయాబులో తిండి ఉంది, తినే మనుషులు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్తగారు విధవరాలయ్యింది, 2 కోడలు విధవరాలయ్యారు. ఏం చేయాలో తోచట్లా. ఈలోపు ఒక కవర్ అందింది. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చేసామో ఆ బెత్లెహేములో కరువు లేదు, దేవుడు చక్కని పంట ఇచ్చాడంట, అందరూ కడుపు నిండా తింటున్నారంట, అత్త కుదిరితే నువ్వు కూడా వచ్చి అన్నట్లుగా కవర్ అందింది. ఈ నయోమి 2 కోడల్ని ఎదురు పెట్టుకుని ఇలా అంటుంది, అమ్మాయి వార్ప, అమ్మ రూతు, ఇద్దరు కూడా పని చేయండి.
ఇంకా మీకు పెళ్ళి సంవత్సరం కూడా తిరగలేదు కనుక మీ తండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరినో చూసి మీ తండ్రులు మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎందుకు నాలాగా విధవరాలుగా ఉండాలి మీరు? మీకు ఇంకా వయసు ఉంది, పిల్లలకనే వయసు ఉంది, పెళ్లి చేసుకునే వయసు ఉంది. నన్ను వదిలేయండి, నేను మోయాబుని విడిచి వెళ్ళిపోతున్నాను, బెత్లెహేముకి వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఈ ఊర్లో ఉండడం దలుచుకోలేదు. కాబట్టి మీరు కూడా మీ తండ్రుల దగ్గరికి వెళ్ళిపోవంటే, నువ్వు ఎలా చెప్తే అలా అత్త అని చెప్పి పెద్ద కోళ్ళు ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకొని తాత బాబాయ్ అత్త అని చెప్పి వెళ్ళిపోయింది. సరే చిన్న కోళ్ళు అంది, లేదు అత్త నీ దాకా వస్తాను, వస్తాను అని పట్టుపడితే, అలా కాదే మీ అక్కను చూసి నేర్చుకోవే అంటే, కాదత్త అంటే, సరే దీన్ని కొంత దూరం తీసుకెళ్దాం. కొంచెం పిల్లలు కొంతమంది ఏడుస్తే బండి దాకా తీసుకెళ్తారు, బండి ఎక్కించుకుంటారు, ఓ రౌండ్ వేస్తారు అన్నట్టుగా అత్తను వదిలిపెట్టకపోయేటప్పటికి సరే రా అని చెప్పి, ఏమండి బెత్లెహేము ఊరు పొలి మీద దాకా వచ్చాక ఇప్పుడే వెళ్ళిపోవే, ఎంతో దూరం లేదు కదే, 1 కిలోమీటర్ నడిచి వచ్చాం, వెళ్ళిపో అంటే ఒక చక్కటి తీర్మానం అండి. అదేంటో తెలుసా? అత్త, మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నా, నువ్వే నా అత్తవని, నీ దేవుడే నా దేవుడని, నీ ప్రజలే నా ప్రజలని, నిన్ను నన్ను విడదీయాలంటే చావు ఒకటే, మన ఇద్దరిని విడదీయాలి అని చెప్తే, ఆ మాట అనేటప్పటికి అత్తగారి గుండె కరిగిపోయింది. సరే రావే బాబు, చావు దాకా ఎందుకు వెళ్ళావు కానీ దా, ఇద్దరు ఏదో తిని బతుకుదాం అని చెప్పి ఇంటికి వచ్చారు, ఇల్లు బాగు చేసుకున్నారు. మరి అసలే భర్తలు లేరు, తింటాకి తిండి కోసం చూస్తే అప్పటికది కోతకాలం. ఏ కాలం అండి? కోతకాలం. మరి ఈ రోజుల్లో ఉన్నాయో నాకు తెలియదు కానీ పూర్వ దినాల్లో ఏం చేసేవారంటే, 2వ అధ్యాయం, పూర్వ దినాల్లో ఏం చేసేవారంటే కోతలు కోస్తూ కొన్ని పరుగులు వదిలేసేవారు. దేనికి అంటే, ఎవరైనా సరే అడుక్కు తినేవాళ్ళు కానీ, ఆర్థిక పరిస్థితుల్లో బాధపడేవారు కానీ, తింటాకి తిండి లేని వారికి కానీ, ఆ పరుగుల్లో ఉన్న ధాన్యాన్ని, ఆ పరుగుల్లో ఉన్న ఆహారాన్ని వాళ్ళు తీసుకొని ఉడకబెట్టుకొనో గెంజి కాసుకొనో తాగి బతికేవాళ్ళు అనమాట. కాబట్టి మరి ఇప్పటికీ ఉందా? ఓకే, మంచిది. పరుగులు విడిచిపెట్టేవారు అనమాట. ఈ పరుగులు ఏరుకోవడానికి అత్త నువ్వు వద్దు, నేను వెళ్తా. ఇక మన ఊర్లో ఒక ఆయన ఉన్నాడంటే, పెద్ద పొలం అంట అయింది, ఆయన పేరు బోయాజు, ఆయన పొలంలో నేను పరిగెడతాను అని చెప్పి వెళ్ళి పరిగెరిందంట. ఆ పరిగెడుతున్న ఆమెను చూసిన బోయాజు ఆ పని వాళ్ళతో అన్నారంట, కొంచెం ఎక్కువ వదలండి రా, ఎక్కడి నుంచో వచ్చింది మన మధ్యకి, అత్తనంట బాగా చూసుకుంటుందంట, కష్టపడుతుందంట, సరే ఆమె కోసం కొంచెం వదలండి, పర్లేదు, అంత ముద్ద పెడితే ఏమైపోద్ది ఆవిడికి అని అన్నట్టుగా మాట్లాడి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఈ పొలం విడిచి వేరే పొలం వెళ్ళమాక, కావాల్సినంత ధాన్యం నీకు ఇప్పిస్తా, కావాల్సినంత తిని బ్రతుకు, దేవుడు చల్లగా చూస్తాడులే అనే మట్టికి ఆమె ఈ మాట చెప్తుంది. ఏమన్నా తెలుసా? ఏమి చూసి నన్ను దేవుడు కటాక్షిస్తాడని చెప్తున్నావు? నేను ఎవరో తెలుసా? నేను ఒక పరదేశిని అంది. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు మన అంశం ఏంటి అంటే, పరదేశి అనే వారిని ఎవరిని పిలుస్తారంటే, మన భాషలో వలస వచ్చారు చూడండి. ఒక దేశం నుండో, ఒక ప్రాంతం నుండో, ఒక ఊరు నుండో వచ్చి పొట్ట కూటి కోసము, ఏమండి వారి వ్యాపారాలు సాగడానికో, వాళ్ళ బ్రతుకు తెరువు కోసమో, ఒక ఊరు కాదని, వాళ్ళు ఉంటున్న ఊరు వాళ్ళది కాదు, పిల్లా పాపలతోనో కట్టుబట్టలతోనో ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఏదో కూలో నాలో చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ గడిపే వారిని వలస వచ్చిన జనమనో పరదేశులను పిలుస్తూ ఉంటారు. ఇంకా బాగా బైబిల్ ఏమంటుందంటే, పరదేశి, యాత్రికులు, వలస వచ్చిన వాళ్ళు అని పర్యాయ పదాలు మనం చూస్తాం. ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు అని అంటే, పౌలు భక్తుడు ఎలా అంటున్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని. ఎవరంటండి? తాము
భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. చాలండి. మనం అందరం ఎవరో, ఇప్పుడు నా వైపు చూడండి, మనం అందరం ఎవరో ఏమండి? ఈ ఈ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు పక్కూరు నుంచో, పక్క దేశం నుండో, పక్క రాష్ట్రాల్లో వచ్చి ఉండొచ్చు కాక, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి. కానీ మనం ఎవరో తెలుసా? పక్కూరు నుంచి రాలా, మనం పక్క దేశం నుంచి రాలా. మనం అంట పరలోకములో నుండి భూలోకానికి వచ్చిన వారము. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవ జీవితం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. మా ఉంటే 40, గట్టిగా 50, గట్టిగా తింటే 60, మోకాలు నొప్పి లేకపోతే 70, అంతేనా? ఇంకుందా? ఓ 120 వేసాడు దేవుడు. ఈ 120 సంవత్సరాల్లో ఏమండి కుంటుకొనో, గుడ్డుకొనో, నడుచో జీవిస్తాం. మరి జీవించిన తర్వాత చచ్చిపోయాడండి అంటారు చూడండి, నిద్రించాడు, చచ్చిపోయాడు అంటారు చూడండి. ఇవన్నీ ఏంటి అంటే ఊరు వెళ్ళిపోయాడు అంతే. అదవుతుందా? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి మనం ఎప్పుడు వెళ్తాం అంటే మనం కూడా చచ్చిపోతూనే వెళ్తాం. ఇంకా బాగా చెప్పాలంటే పరలోకానికి వెళ్ళాడని, స్వర్గానికి వెళ్ళాడని మనందరూ కూడా మన భాషలో చెప్పుకుంటూ ఉంటాం. అక్కడికి వెళ్ళాలి అంటే ఇది దాటాలి, మరణం. కాబట్టి భక్తులందరూ కూడా ఏమంటున్నారంటే మనము భూ సంబంధులమైన వారం కాదు, మనమందరం కూడా యాత్రికులమే. పక్కూరు నుంచి ఎలాగైతే వచ్చాడో పక్క లోకం నుండి మనం వచ్చిన వాళ్ళం. పౌలు భక్తులు కూడా ఇంకో మాట అన్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రికలో మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఈ లోకంలో ఉండాలి అంటే ఏం కావాలి? ఆధార్ కార్డు చూపించంటారు, అంతేనా? నువ్వు ఎక్కడోడివే? ఏది నీ ఆధార్ కార్డు? ఏది ఏది నీ పాన్ కార్డు? ఏది ఇంకా అడిగితే ఏది నీ రేషన్ కార్డు? ఏది అంటారు. ఓట్ కార్డు ఏది అంటారు. ఈ కార్డులు దేనికి? అబ్బాయి నువ్వు ఏ ఊరికి చెందినవాడువో. ఇతర దేశం వెళ్తే పాస్బుక్ అడుగుతారు, మన దేశంలో ఆధారు, పాన్ అడుగుతారు. బైబిల్ ఏమంటుందంటే నీకు ఇక్కడ ఆధార్ లేకపోయినా పర్లా, నీకు ఇక్కడ పాన్ కార్డు లేకపోయినా పర్లా. ఎందుకని? ఆధారు, పాన్ ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కడోడవో చెప్తుంది. ఉదాహరణగా నేను కైకులో నుంచి వచ్చి వీరంగుంటలో పెట్టుకున్న ఆధార్ కార్డు. ఇప్పుడు ఒకవేళ నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, నేను ఇప్పుడు వసంత వాళ్ళలో ఉంటున్నా, నువ్వు ఎక్కడోడు అని అడిగారు అనుకోండి, ఆధార్ కార్డు చూపిస్తే ఏమో చూపిస్తుంది దాని మీద నేను వీరమ్మ గుంటకి చెందినవాడిని, ఆ ఇంటి పేరు, ఆ యొక్క అడ్రస్సు, మళ్ళీ ఇక్కడ మార్చుకుంటే ఇక్కడ చూపించింది. అంటే ఆధారు నేను ఎక్కడ ఉంటున్నానో చెప్తుంది. బైబిల్ ఏమన్నా తెలుసా? మనందరికి కూడా పౌరస్థితి ఉందంట. పౌరస్థితి అంటే పౌర హక్కు, అది ఆధారు. ఏంటి మన ఆధార్ మీద ఏముంది అని ఒకవేళ అడిగితే మనమంట పరలోక వాసులము అని ఉందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ లేకపోయిన ఆధారు దేవుడి దగ్గర మన ఆధారం ఉందని తెలుసుకోండి. రైట్. ఇప్పుడు భక్తుడు మనకి ఏమి నేర్పాలనుకుంటున్నాడు అంటే ఆ రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఏమండి ఆ రూతుకి బోయాజు సమాధానం చెప్పాడు. పక్కన పెట్టండి. ఆవిడ ఏమని చెప్పాడు అంటే నీ పెనిమిటి యందును, నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్త యందును నువ్వు చేసిన దాన్ని బట్టి నేను నిన్ను కటాక్షించాను, నేను నిన్ను ప్రేమ చూపించాను, నువ్వు పరదేశాన్ని గుర్తించాను, కాబట్టి నేను నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అన్నట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అన్నా మనం అందరం కనిపెడుతున్న ప్రభు ఎదుట మనము పౌర హక్కు, పరలోక సంబంధం ఉన్నది కనుక మనం అందరం భూలోకానికి యాత్రికులము, పరదేశులము కనుక మరి దేవుడు మన మీద ఎలా కరుణ చూపించాలి, ఆయన మన పట్ల కరుణ చూపించాలంటే మనం ఏం చేయాలి? మోషే అనే ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఐగుప్తిలో పుట్టాడు. 40 సంవత్సరాలు యువరాజుగా బ్రతికాడు, మనందరికీ తెలుసు. అక్కడ ఏదో చిన్న హత్య చేసేటప్పటికి మిద్యాను అరణ్యంలోనికి పారిపోయి వచ్చాడు. మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు గడిపాడు.
తన భార్యతోనూ తన మామతోనూ తనకిద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరు కొడుకులకి పేరు పెడుతూ, పెద్దోడా నీ పేరేంటో చెబుతాను చూడు అంటూ నిర్గమాకాండం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. పెద్దోడికి ఏమని పేరు పెట్టాడు? నిర్గమాకాండం 2:22. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అరణ్య దేశములో పరదేశునై ఉంటుననుకొని వానికి గెరిషేము అని పేరు పెట్టాను. గెరిషేము అని దాని దగ్గర ఒకటనేసి దాని కింద అర్థం ఏమని రాశాడంటే పరదేశి. తన కొడుకుని చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలనుకున్నాడు అంటే, నేను ఇక్కడోడిని కాదు అక్కడోడిని, నేను ఇక్కడోడిని కాదు అక్కడోడిని. కొలస్సీ పత్రిక 3:2 కూడా అందుకని ఏమంటాడు తెలుసా, మీరు పైన వాటినే వెతుకుడి. మనం కింద ఉన్న వాళ్ళం కాదు కనుక భూ సంబంధమైన వాటి మీద లక్ష్య పెట్టొద్దు. మనమేమనుకుంటాం, ఈ భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి తప్పు లేదండి, ఇల్లు కావాలి, పొలం కొనాలి, ఆస్తి సంపాదించాలి, అంతస్తు మీద అంతస్తు కట్టుకోవాలి, కోరిక మంచిదే. కానీ గుర్తెరుగు మనం యాత్రికులము, పరదేశులము. ఏమంటే వలస వచ్చిన వాడు ఆ ఊర్లో ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడ్డాం, వలస వచ్చిన వాడు ఏమంటే సామాన్లు కొనడానికి ఇష్టపడ్డాం. ఒకవేళ అడిగేమనుకోండి, ఏమండి ఈ పని అయిపోయిన తర్వాత మేము మా ఊరు వెళ్ళిపోతాం, అక్కడ మాకు ఇల్లు ఉన్నాయండి, అక్కడ మాకు స్థలాలు ఉన్నాయండి, అక్కడ మాకు వ్యాపారాలు ఉన్నాయండి, అక్కడ మాకు పనులు ఉన్నాయండి అంటారు. ఇక్కడ ఏంటంటే కట్టుకోవడానికి బట్టలు, 4 గంటలు, ఒక మంచం తెచ్చుకొని ఏదో కాలక్షేపం కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనమందరికీ ఒకటి అర్థం అవ్వాలి, మనం ఈ భూ సంబంధమైన వాళ్ళం కాదు, పరదేశులమైన మనమే. ఇప్పుడు రూతు ఏమంటుందంటే, పరదేశి అయిన నన్ను ఎంతగా కటాక్షించావు అని అంటుంది కదా. దేవుడు బోయాజు ఇక్కడ ఎలా కనబడుతున్నాడంటే యేసుక్రీస్తుగాను, రూతు సార్వత్రిక సంఘంగాను కనబడుతుంది. సంఘము అనే పొలంలో ఆమె పరిగెడుతూ ప్రభు అడుగుతున్న ప్రశ్నకు ఆమె చెబుతున్న జవాబు ఏమిటంటే, పరదేశినైన నన్ను నువ్వు ఎందుకు కరుణించావు. ఒకవేళ ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటి, అయ్యా నువ్వు నన్ను ఎందుకు కరుణించావు, నువ్వు నాకు ఎందుకు దీవెనివ్వు, ఈ కొత్త సంవత్సరంలో నాకు ఎందుకు దీవెనివ్వు అంటే, యేసే చెప్తున్నాడు, పరదేశిని కటాక్షించాలంటే పరదేశి కొన్ని విషయాల్లో ఏమండి మనం ఎలా ఉండాలో, లేదా ఏమని పాటించాలో, పరదేశికి ఉండవలసిన లేదా పరదేశి చేయవలసిన పనులేంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రండి త్వరగా హెబ్రీ పత్రిక ఇందాక చదువుకున్న 11వ అధ్యాయం 13వ వచనాన్ని మరొకసారి చదువుతాం. హెబ్రీ పత్రిక 11 పోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి అంటున్నారు. ఎవరంటే వీరు అంటే విశ్వాసము గలవారు. ఒక ఊరు వచ్చిన తర్వాత ఆ ఊరు ఎలా ఉంటే మనకెందుకు, ఆ ఊరి మీద నమ్మకంగా మనం ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక ఆవిడంట పక్కూరు వెళ్దామని చెప్పి బయలుదేరిందంట, ఎప్పుడు వెళ్ళలేదంట ఆ ఊరు. ఆ పక్కూరు వెళ్ళిన తర్వాత రాత్రి అయిందంట, సాయంకాలం వెంటనే అక్కడ ఒక అబ్బాయి ఉంటే లేదా అక్కడ షాప్ ఉంటే వెళ్ళి, అబ్బాయి ఈ ఊరు మంచిదేనా అని అడిగిందంట. ఏంటంట, వసంతోడ మంచిదేనా, ఉండొచ్చా? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, నీ నోరు మంచిదేనా అన్నారు. ఎందుకని, నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిదే. అన్ని ఊర్లు మంచియే, కానీ మనమే సరిగ్గా లేవు. బైబిల్ ఏమంటుందంటే, దేవుడి యందు మనం కృపా కటాక్షం పొందాలంటే ఏ దేవుడైతే మనం దేవుడిగా చేసుకున్నామో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కట్టుకున్న భర్త ఎవరి చిన్నప్పటి నుంచి మనం ఎరగకపోయినా తాళి కట్టాడు అనే బంధం చేత నమ్ముతామా? నమ్మేగా 2 సంవత్సరాలు కాపురం చేశారు. అదే రోజు ఆయన బొడ్లో కత్తి పెట్టుకుని పడుకున్నాడు అనుకోండి, ఆ రాత్రి నిద్ర పట్టిందా? ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, లేదా ఒక ఆవిడది ఒక చోట స్టేట్మెంట్ ఇస్తే నేను విన్నాను.
ఎప్పుడు లేదంట. ఆ రోజు భర్త భార్య దెబ్బలాడుకున్నారంట. దెబ్బలాడుకొని ఆవిడేమో ఆ దిక్కు పడుకుందంట, ఈయన ఈ దిక్కు పడుకున్నాడంట. ఎందుకు అనిపించింది, అసలు ఏం జరిగిందంటే ఆకలేసిందంట ఆయనకి. మధ్యలో గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్లో యాప్లికాయ ఉంటే యాప్లికాయ కోసుకొని యాప్లికాయ తిని వత్త మర్చిపోయంట ఆ చాకు తీసుకొచ్చి పక్కనెట్టుకున్నాడంట. ఈవిడి భర్త ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, ఏం తిన్నాడు ఏం చూడలేదు. కానీ వత్త ఏం చూసిందంటే కత్తి పట్టుకొని వచ్చేటప్పటికి రాత్రి నన్ను చంపేస్తాడేమో, అందుకని కత్తి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు అనే అనుమానంతో ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. ఇంకా బాగా చెప్పాలంటే అనుమానం పెనుబోతమయ్యి భార్య వచ్చే మంది గొడవ అయిపోయినాయంట. ఈరోజు మనం భూమి మీద ఉన్నప్పుడు, మనం ఒక ఊరిలో ఉన్నప్పుడు, ఆ ఊరు కట్టుబాట్లు, ఆ ఊరు ప్రజల్ని మనం ఏం చేయాలంట? నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మిక కలిగి ఉండాలి. వారు ఎవరైనా కానివ్వండి, ఏ సాంప్రదాయం కలిగిన వారైనా కానివ్వండి, గౌరవించాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. మనం ఉంటున్న ఊరి మీద మనం నమ్మకంగా ఉండాలి. ఈరోజు మనం దేవుని మీదను, మనం ఉంటున్న ప్రాంతం మీదను నమ్మకంగా ఉంటున్నామా? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు ఏమని అని అంటే, పూర్వ రోజుల్లోనంట 43 మంది విశ్వాసుల చరిత్ర చెప్పుకుంటూ, ఏమండి ఆ విశ్వాసులు అంటే ఏం చేశారంటే భూమి మీద తాము యాత్రికులము పరదేశమని ఒప్పుకున్నారంట. ఒప్పుకోవడమే కాదంట, వంగి నమస్కరించారంట. నమస్కరించడమే కాదంట అండి, వారు విశ్వాసము గలవారే మృతి పొందారంట. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమున జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి మేలు కలిగి ఉండదు. అయితే వారి మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి, తండ్రి నువ్వు నన్ను ఈ ఊరికి పంపించారు, ఈ ఊర్లోనే నమ్మకంగా ఉండి నేను కొలుస్తాము, ఈ ఊర్లోనే నమ్మకంగా ఉండి మేము జీవిస్తాము. కాబట్టి పరదేశంలో ఉండవలసిన మొదటి పని ఏంటంటే నమ్మకం, లేదా దాన్నే విశ్వాసం. మనము దేవుని మీదను, ప్రజల మీదను, నాయకుల మీదను, ప్రతి ఒక్కరి మీదను ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం అనే నమ్మకము కలిగి ఉండాలంట. రెండో చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. రెండోది మనం చూసిన వారమైతే విశ్వాసమే కాదంటండి. మొదటి పేతురు రాసిన పత్రిక కొత్త నిబంధన, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి, మొదటి పేతురు పత్రిక 1:17, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఉదాహరణగా మా మామయ్యల ఊరు వసంతవాడే కాబట్టి చిన్నప్పుడు మా మామయ్యల ఊరు వచ్చేవాళ్ళం. మామయ్య అంటే అంత భయం ఉండేది కాదులే, కానీ మా అత్త అంటే భయం ఉండేది. ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కాదు కాబట్టి ఎలా 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 మనం నడుచుకుంటాం? వాళ్ళ దగ్గర కూర్చోమంటే కూర్చుంటాం, నించోమంటే నించుంటాం, అటు వెళ్ళమంటే అటు వెళ్తాం, ఇటు వెళ్ళమంటే. ఒక మాటలో చెప్పాలంటే ఎలా బతుకుతాం? అరే ఇది మన కాదు, అల్లరి చేయకూడదు, ఇది మన ఇల్లు కాదు, కాల్ చేయకూడదు, ఇది మన ఊరు కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పక్కూరు వెళ్తేనే ఏమండి, పక్కూరు వెళ్తేనే మనం కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు, తాగేటప్పుడు, తిరిగేటప్పుడే ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు ప్రవర్తించమాక అని జాగ్రత్తలు చెప్తాం. ఇంకా బాగా చెప్పండి, భయంతో బ్రతుకుతాం. మరి మనం ఇది మన ఊరా? బైబిల్ ఏమంటుంది? మీది ఈ ఊరు కాదయ్యా, మన పరలోకం. కాబట్టి భూలోకానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే భయముతో. ఎలా అంటండి? దేవుని యందుల భయముతో. ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక పద్ధతులు ఉంటాయి అండ్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్క క్రమాలు ఉంటాయి, కొన్ని పాటించాలి. ఆ పాటించేటప్పుడు ఎలా పడితే అలా కాదు. ఎలా ఉండాలంటే మనం భయముతో. ఈరోజు చాలా మందికి భయం లేదు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు
మొదటిగా భూలోకాన్ని తయారు చేసిన తర్వాత, అంటే దేవాతి దేవుడు భూలోకాన్ని తయారు చేసిన తర్వాత మానవుడిని భూలోకంలో పెట్టు, మీరు తినండి, యాలండి, వివాహాలు చేసుకోండి, యాలండి, పిల్లల్ని కనండి, మీరు విస్తరించండి అని చెప్పాడు. ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపంలో చేశాడో సాతానుడు ఈ భూమి మీద అధికారాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరిది అని అడిగితే దెయ్యాంది. నేను అంటాను, మనది పరలోకం, సాతానుది భూలోకం. మరి మన భూలోకానికి వచ్చాం, భూలోకంలో పుట్టి పెరిగాం కాబట్టి వాడేమంటున్నాడు, నా దగ్గర భయభక్తులతో బతకండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నాం. ఎలాగా? తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, వాడికి అన్నిటికీ మనం అవకాశం ఇస్తున్నాం. దేవుడు అన్నాడు, ఈ లోకంలో మేము ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పరలోకంలో కష్టపడాల్సి వస్తుంది. ఈ లోకంలో కష్టపడితే పరలోకంలో సంతోషం ఉంటుంది. ఏది ఎక్కువ కాలం? ఏమంటే చుట్టాలింటికి వెళ్ళి ఎన్ని రోజులు ఉంటాం? ఓ 10 రోజులు వేసుకుందామా? మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం? ఏది ఎక్కువ రోజులు కదా? మరి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిన్నా బాధ లేదు. మరి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు మనం చుట్టాలింటికి వచ్చాం, ఎలా బతకాలి? చూసే చూపులో జాగ్రత్త ఉండాలి, మాట్లాడే మాటలో జాగ్రత్త ఉండాలి, నడిచే నడకలో జాగ్రత్త ఉండాలి, పడుకునే పడకలో జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను చాలా భయంతో బతుకుతున్నానండి పాస్టర్ గారు భూలోకంలో. తిండి తిన్నప్పుడు, చూసే టీవీ చూసినప్పుడు నాకు భయం వేస్తుందండి. ఎందుకని? సాతానుడు ఎక్కడ నన్ను అక్కడ ఉంచేస్తాడేమో, నన్ను భయం వేస్తుంది అన్న వాళ్ళు ఉన్నారా? అసలు భయం ఉందా మీకు? అసలు మన ఊరు కాదు ఇది, ఏలుబడి చేసేవాడు మనవాడు కాదు. ఎంత జాగ్రత్తగా బతకాలి. బైబిల్ ఏం చెప్తుంది? వాడంట ఎవరిని మింగుదమా అని వెతుకుతున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? నన్ను మింగరా అన్నట్టుగా ఆడికి కావాల్సిన అన్నీ చేసి పెడుతున్నాం. ఆడికి లాగా తాగుడు, తిరుగుడు, తందనాలు ఆడుతున్నాం. ఏంటి? బైబిల్ చెప్తుంది, ఈ లోకమే మంద కాదురా బాబు. మనం పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి. చాలా జాగ్రత్తగా నడువు, చాలా జాగ్రత్తగా బ్రతుకు అంటా ఉంటే మనం ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాం. అందుకని పౌలు భక్తుడు మాట అన్నాడు మొదటి కొరింథీ పత్రికలో, అన్నిటిలో స్వాతంత్రం ఉన్నను, అన్నీ చేయదగినవి కాదు నాకు. ఇక్కడ నన్ను ఎవడు అడగడు, నేను చేసేసిన తర్వాత. చూడ ఒక మాట చదవండి, మీరు చదువు అర్థమైంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయంలో సంతోషం ఉంచుకోలేము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మీకు అర్థమైనట్టు చెప్తాను. మీ అమ్మ 100 రూపాయలు ఇచ్చారు. ఎవరో మీ అమ్మ 2 పాల ప్యాకెట్లు తావే అంది. 90, 92, 94 అవుతాయి. చిల్లర ఏది అని అడిగింది అనుకో, కొనుక్కున్నాలేవే అంటాం. అమ్మ మీద మనకున్న ఆ స్వాతంత్రాన్ని బట్టి. అత్తోరింటికి వెళ్ళావు, పెళ్ళి అయింది, అత్తోరింటికి వెళ్ళావు. అత్తగారు 100 రూపాయలు ఇచ్చి 2 పాల ప్యాకెట్లు తమ్మన్నాడు. 92 రూపాయలు అయిందో, 94 అయిందో. ఇప్పుడు చెప్పండి, కొనుక్కుంటావా? ఎందుకని అంత జాగ్రత్తగా? ఎందుకో, ఎందుకంటే అమ్మ దగ్గర స్వేచ్ఛ ఉంది. ఖర్చు పెట్టినా నా కూతురే కదా, అంటే ఇక్కడ నా కోడలని కాదు, ఇక్కడ లెక్క అడిగేవాడు ఒకడు ఉన్నాడు. అది భర్త అయినా అత్త అయినా ఏమడుగుతారు? రేపు మనం వేయించాను అమ్మాయి ఏది అని లెక్క అడుగుతాడు. అమ్మాయిల ఇంట్లో స్వేచ్ఛ ఉందేమో, అడిగిన దానికి లెక్క అడగపోవచ్చేమో. మనం పరదేశం, మన ఇల్లు కాదు అది. కాబట్టి ఏమడుగుతాడు దేవుడు? లెక్క అడుగుతాడు. భూలోకానికి వెళ్ళావు కదా, మరి చూడకూడని కొన్ని ఉంటాయి, ఉన్నావా జాగ్రత్తగా? తినకూడని కొన్ని ఉంటాయి, ఉన్నావా జాగ్రత్త? తాగకూడని కొన్ని ఉంటాయి, మీకు అయ్యేంటో తెలుసు. మందు, సిగరెట్టు, గుట్కాలు అవన్నీ తినకూడదు, తాగకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం? పేకాట, కోపాలు, ద్వేషాలు ఇవి మనవి కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటిని మనలోనికి ఆహ్వానించుకుంటున్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు పరలోకం, మన పరదేశంలో ఏదో వలస వచ్చిన ప్రజలు మనం. కాబట్టి మనది కాని ఊర్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, మనది కాని లోకంలో మనం ఉన్నాం కాబట్టి అంతే జాగ్రత్తగా ఉంటుంది. పౌలు భక్తుడు అంటాడు, పక్షపాతం లేదు,
దేవుడే నిన్ను కృప చూపించాడు, నీ కొరకే మరణించాడు. అయినా చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున మనం చేసే మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఈ శరీరం అనే దేహముతో జరిగించు ప్రతి వాటిని ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మీరు ఇంటికి లేక మా కొద్ది నిమిషాలు మొదటి 10 వచనాలు చదువుకోండి. చివరి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడికి ఈ దేహముతో చేసే ప్రతి దాని గురించి మనం లెక్క అప్పగించాలి. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, నేను నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూడాలనుకుంటే, రూతు అంటుంది, ఏమి చూసి పరదేశంలో నన్ను ఇంత కటాక్షించావు అంటే, నీలో ఉన్న భయాన్ని చూసే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే అబ్రహాము దేవుడికి భయపడ్డాడు అని రాయబడింది. ఎప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించింది. మరి దేవుడు మనకు కొన్ని మాటలు ఇచ్చాడు ఈ పుస్తకంలో, బైబిల్లో. ఏమని? తినకూడదు, తాగకూడదు, తిరగకూడదు, ఏమండి మన ఇష్టం వచ్చినట్లు జీవించకూడదు. కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని నియమలు, కొన్ని నిబంధనలు పెట్టాడు. మరి దాన్ని మనం పాటిస్తున్నామా? నీకు నీవే సరి చూసుకో. పరదేశకు ఉండవలసిన లక్షణాలు: 1 విశ్వాసం ఉంచాలి, నమ్మకం. 2 దేవుడు అంటేను భయంతో జీవించాలి. 3వది కీర్తన గ్రంథం 119:19. కీర్తన గ్రంథం 119:19. ఇక్కడేమన్నాడు? నేను భూమి మీద పరదేశి ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అంటున్నాడు. ఏం మరుగు చేయకూడదంట? పరదేశి ఆజ్ఞలు పాటించాలి. నువ్వు ఎవరివైనా సరే, ఇక్కడ ఒక నియమం ఉంది, ఒక కట్టడం ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను పాటించాల్సిందే. ఇక్కడ ఉన్న పెద్దలు కొన్ని ఆజ్ఞలు పెడతారు, ఆంక్షలు పెడతారు, మనం పాటించాలి. ఇందాక చెప్పిన దానికి సరిపోద్ది అన్నమాట. ఇందాక చెప్పావు ఏమని? దేవుడి దగ్గర భయంతో బతకాలి అంటే ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంటే మనము పాటించవలసిన వారమే. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 3 విషయాలు చెప్తాను. 1 దేవునికి విశ్వాసం ఉంచాలి, 2 దేవునికి భయపడాలి, 3వది ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పారాడు శరీరాశలను విసర్జించి అంటున్నాడు. ఏం చేయాలంట? పరదేశులు చేయవలసిన పని ఏంటంటే, అన్నీ మనం తినదగినవి కాదు కనుక ఓ పని చేయండి. ఏంటా పని? మనమందరూ ఈ భూలోక సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి, వస్తా శరీరాన్ని ధరించి వచ్చాం కాబట్టి ఈ శరీరం మీద ఉన్న కోరికలను చంపుకోండి. ఏం చేయాలంటే, చంపుకోవడమే కాదు, శరీరాన్ని విసర్జించండి, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మీరు జీవించండి అంటున్నారు. ఎందులో జీవించాలంటే మనము ఆత్మకు విరోధమైన ఆశలు మనకొద్దు. పరదేశి చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను ఇక్కడే ఉంటాను కదా, నేను ఇక్కడ వాటిని అనుభవిస్తానంటే కుదరదు. పరదేశి చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు ఉదాహరణ అంటే, మనం మీకు ఒక మాట చెప్తాను. ఏదో గత్యంతరం లేక ఒక ఇంటికి పనికి వెళ్ళాం. ఓ సంవత్సరం నుంచి పని చేస్తున్నాం ఇంట్లో. వినాలి చాలా జాగ్రత్తగా. సంవత్సరం నుంచి పని చేస్తున్నాం కదా అని చెప్పి ఏమండి ఆ ఇంట్లో సోఫా మీద కూర్చుంటావా? కిచెన్కి వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకొని తింటావా? అదేంటి సంవత్సరం నుంచి పని చేస్తున్నాగా? మనం అక్కడికి వెళ్ళింది పనివారిగా. మనం ఏం చేయాలో మనకి చాలా జాగ్రత్త తెలుసు. ఈ ఇల్లు నాదే కదా, మనం ఇంట్లో పనిచేసే వాళ్ళమే కానీ ఇల్లు మనది కాదు. అందుకని ఏం చేస్తామంటే, అమ్మగారి ముందు కూర్చోం, ఏమండి వాళ్ళు డబ్బులు ఇస్తుంటే దాన్ని తీసుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం. మన ఇంట్లో మనం తెలంగాణలో ఉంటాం. కానీ ఏమండి ఒక పనికి వెళ్ళాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడున్న వస్తువులు, అక్కడున్న వాడే బాటిల్ ఏదైనా సరే, అమ్మో ఇది మన కాదంటాం. అలాగే నేను అంటాను, ఈ భూలోకం
ఒక పనికెళ్ళే ఇల్లు అన్నమాట మనది, యజమాని ఇల్లు. ఈ యజమాని ఇంటికి మనం వెళ్ళినప్పుడు యజమానుడు ఇచ్చిన దాన్ని తీసుకోవాలే తప్ప ఇల్లు నాదే అని చెప్పి ఏమండి అన్ని కలిపి కొట్టేద్దామంటే కుదరదు. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద రెండు ఉన్నాయి. ఒకటి శరీరాశ, రెండు పరలోకపు ఆశ. మనం ఏం చేస్తున్నామంటే మనం ఆత్మ సంబంధులం శరీరాశ వైపు, వాటి విషయంలో ఉన్న కోరికలు, వాటిని అనుభవించాలనే ఆశ మనకు వద్దంటండి. అందుకని పౌలు భక్తుడు అన్నట్టుగా కొలస్సీ 3:2 మనం పైన ఉన్నవారం అండి, ఏదో కిందకు వచ్చాం, పని చేసుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోవాలి అక్కడికి. అంతేగాని ఇక్కడ ఉండిపోవాలని, ఇక్కడ ఏదో అనుభవించాలని, ఇక్కడ ఏదో పొందుకోవాలని, వాళ్ళ బతకాలని కోరుకోమాకండి. ఓ మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఇల్లు డబ్బుంటే కట్టుకుందాం, ఇల్లే కట్టాలని చెప్పి ఏమండి అన్నీ వదిలేసి అప్పులు చేసి అక్కర్లా. బైబిల్ ఏమంటుందంటే ఇల్లు ఇక్కడ లేకపోయినా ఎక్కడుందంటే మనకి యోహాను సువార్త 14:2 నీ కోసం నిన్ను ఒక ఇల్లు సిద్ధపరిచాను, నాతో నీ ఉండి లాగనా. ఇక్కడ బంగారం లేదనుకోండి, బైబిల్ ఏమంటుంది పరలోకంలో నీకు బంగారు రోడ్లు వేస్తాను. ఇప్పుడు బంగారం నెత్తి మీద పెట్టుకున్నావు, చెవులు తగిలించుకున్నావు, రేపు పొద్దున నడుస్తాం. కాబట్టి ఇక్కడ ఉంటే సంపాదించుకోవడం తప్పులేదు, ఇల్లు కట్టుకోవద్దని నేను అంటలేదు, బంగారం కొనుక్కోవద్దని నేను అంటలేదు. కానీ దీనికోసం భక్తుల మాట అన్నాడు, ఆ మాట చదివితే మీకు అర్థమవుద్ది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19. 1 కొరింథీ 15:19 ఈ మాట చదివి ముగించేసుకుందాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే ఏంటా మాట అనేసాడు దేవుడు. నేను చెప్తాను మీకు అర్థమైనట్లు. దేవుడు ఏమన్నాడు తెలుసా, మనకు జీవితం ఉంది. కొంతమందికి ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి అంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే ఇల్లు కట్టడానికే వస్తారు. పలానా పోలమ్మ గారు చెప్పారండి, ఈ గుడికి వెళ్ళాక ఇల్లు కట్టుకున్నానే అని. రెండో వచ్చేవాడు దేనికి వస్తుంది, ఇక్కడికి వస్తేనంటే ఇల్లు కట్టుకుంటారంట, అక్కడికి వెళ్తానంటే పిల్లకి పెళ్ళి అయ్యిద్దంట, అక్కడికి వస్తే కోడలకి గర్భం అవుతుంది అని ఈరోజు మా వాళ్ళు కూడా అలాగే చెప్పడం మొదలెట్టారు. ఇక్కడికి వస్తే అది జరిగింది, అక్కడికి వస్తే అది జరిగిద్దని. ఇక మనుషులు ఏం ఆలోచిస్తున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది, నా దగ్గరికి రాకపోయినా మీ అమ్మాయికి పెళ్లి జరిగిద్ది, నా దగ్గరికి రాకపోయినా ఇల్లు కట్టుకుంటాం. మరి యేసయ్య దగ్గరికి వస్తే పరలోకం దక్కిద్ది. స్తోత్రం చెప్పండి. యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలంటే ఇల్లు కోసం, పొలాల కోసం కాదు, ఆయన నమ్ముకుంటే పరలోకం. మరి ఏం చేయాలి, నమ్మి బాప్తిసం పొందాలి, రక్షించబడాలి, ప్రభు బలలో పాలు పొందాలి. ప్రతి నెల బల్లారాధులు పొందుతూ ప్రభు రొట్టి ద్రాక్ష రసాన్ని పుచ్చుకుంటూ ఆయన స్వరూపంలోని మారితేనంట ఒక రోజు వస్తుంది నిత్య పరలోక రాజ్యానికి మన వారసులు అవుతాం. పరదేశి దేవుడిని నేను ఎందుకు కృప చూపించాడు తెలుసా, ఆయన ఎందుకు నమ్మకము విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, మూడవది ఆత్మను చంపుకుంటూ పరిశుద్ధాత్మను అనగా శరీరం మీద కోరిక లేకుండా పరిశుద్ధాత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాను. నిన్ను దీవించాలని, కరుణించాలని, కటాక్షించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే నీ కోసం, నా కోసం కలవరి జిల్లా మరణించాడు. అటు ప్రభుని తలుచుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం.